హలో మావా, ఈ రోజు మనం అయితే లైవ్ ప్యాకింగ్ వెళ్ళబోతున్నాం. తెల్లవారుజామున 3 గంటలకు రమ్మని చెప్పారు, కానీ రాత్రి పడ్డ భారీ వర్షం వల్ల ఐస్ రావడం లేట్ అయింది. ఇక వెహికల్ రాగానే ఎంటీలో నెట్లు వెహికల్ ఎక్కించుకొని మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఇంక ఎర్లీ మార్నింగ్ అలా వెళ్తుంటే ఆ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఇక వంటిల్ బ్రిడ్జ్ మీదకి రాగానే క్లైమేట్ అయితే చేంజ్ అయింది. ఇంకా చల్లచల్లని క్లైమేట్ లో జర్నీ చేస్తుంటే సూపర్ ఉంది మావా. ఇంతకీ మీకు సైట్ ఎక్కడో చెప్పలేదు కదా మావా, మన గుడివాడ పక్కన ఉన్న నందివాడలో మావా సైట్. ఇంక సైట్ దగ్గరికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 1 అయిపోయింది మావా టైం. ఇంకా స్పీడ్ గా ఐస్ అయితే అన్లోడ్ చేసుకున్నాం మావా. ఇంకా అన్లోడ్ చేసి గ్యాప్ లో సరుకు కూడా వచ్చేసింది మావా. ఇంకా వచ్చినసరికి నీ కౌంట్ చెక్ చేసుకుని లోడింగ్ అయితే స్టార్ట్ చేసాం మావా. రైతు చెప్పిన ప్రకారం 15 టన్నులు చెప్పారు మావా. ఇంకా ఫస్ట్ వెహికల్ అయితే లోడింగ్ కంప్లీట్ అయింది. ఇంకా లోడింగ్ కంప్లీట్ అవగానే భోజనం చేసాం మావా. ఇంకా భోజనం చేయగానే సెకండ్ వెహికల్ అయితే లోడింగ్ స్టార్ట్ చేసేసాం మావా. ఇంక ఈ సెకండ్ వెహికల్ కూడా లోడింగ్ అయ్యేసరికి ఈవినింగ్ 6 అయిపోయింది మావా టైం. మీకు ఈ సరుకు కౌంట్ తెలిస్తే కింద కామెంట్ చేయండి మావా, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. ఇందుకే ఫస్ట్ వాటి సరికి 11 టన్నులు వచ్చేసింది మావా. ఇంకా టైం సరిపోతుందని చెప్పి మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. ఇంకా మేము ఎంటర్ అయ్యేసరికి నైట్ 11 అవుతుంది మావా టైం. ఇంక ఈ రోజు అయితే ఇలా జరిగింది మావా. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి మావా.